ఈ కుమారుడు, వారసుడు, ఈ రెండు విషయాల్లో మనం కొంత ఆలోచన మనం చేద్దాం. ఎవరే కుమారుడు, ఎవరు వారసుడు? ఎవరు వారసుడు, ఎవరికి వారసుడు? సో మనమందరము కూడా ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని వారసులు. ఒకవేళ స్త్రీలు అనుకుంటున్నారేమో, పురుషులైన వారసులు మేము కాదనుకుంటున్నారేమో. ఆత్మలో స్త్రీ పురుష భేదం అంటూ ఉండదు. ఆత్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే ఆత్మ అంతే. ఆత్మకి పురుష స్త్రీ అలాదేముండవు. పరలోకంలో వివాహాలు జరిగితే పిల్లలు పడితే అలాంటిది ఏమి ఉండదు. అది ఈ భూలోకంలో జరుగుతుంది, ఈ భూలోకంలో జరుగుతుంది. సో కాబట్టి ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడు అని చెప్తున్నాడు, బాలుడు అని చెప్తున్నాడు. ఏంటి ఈ విషయాలు? దేవుడి యందు విశ్వాసం ఉంచేవాడు మారు మనసు పొంది బాప్తిసం పొందితే దేవుడు కుమారుడు అవుతాడు. మరి దేవుడు కుమారుడు వారసుడు అవుతాడు. మరి వారసుడైన వాడు మరి ప్రభు యొక్క కార్యాలు ఎలాగా స్వతంత్రించుకుంటాడో కొన్ని విషయాలు ఇందులో మనం చూద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? వారసుడు అన్నింటికీ కర్తయే ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. కుమారుడు వారసుడే, దేవుని వారసుడు. ఒక పాట కూడా ఉండేది, దేవుని వారసులం అనే పాట పాడుతుంటాను. వారసుడే, కానీ ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడు, చిన్న పిల్లవాడు. కొంచెం జాబ్స్ కానీ లేకపోతే వేరే వేరే కొంచెం సెటిల్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఏం చేస్తారు, భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు బిజినెస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, వారు వెళ్తుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఒక కేర్ టేకర్ ఒకళ్ళు పెట్టుకుంటారు ఆ బాబుని చూసుకోవడానికి. సకాలంలో వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి, లేకపోతే వాళ్ళకి స్నానం చేయించడానికి, కేవలం బాబుని చూడడానికి మాత్రమే. సో వాళ్ళే ఫుడ్ పెడతారు, వాళ్ళే స్నానం చేపిస్తారు. వాళ్ళకున్న అన్నీ కూడా హెల్పర్ ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో హెల్పర్ చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఆ కుమారుడు తనను తాను చేసుకోలేడు? ఎందుకంటే కుమారుడు ఇంకా బాలుడిగానే ఉన్నాడు. బాలుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు తను ఏమీ చేసుకోలేడు. అన్నీ వేరే వాళ్ళు చేయాలి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న వారికి అన్నీ ఆ తల్లిదండ్రులే చేసుకోవాలి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాల్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు? దేవుడు వారసులం కదా, వారసులైన మనము ప్రభువులో విశ్వాసంలో మనం ముందుకి వెళుతున్నాం. ప్రభు యొక్క ఆధిక్యత. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారుడు అని పిలుస్తున్నాడు. మరి కుమారుడు అంటే ప్రభువు అన్నీ కూడా మనమే. నా కుమారుడా రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు అన్నీ మనమే. ఇదిగో నాతో పాటు మీరు కూడా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తారంటున్నాడు. సో కుమారుడు కాబట్టి తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడిచ్చాడు. సో ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలని చాలామందికి ఆశగా ఉంటుంది, దీవించాలని ఉంటుంది, ఆశగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు ఆ కుమారుడు వాడు ఎదిగితే పెద్దవాడైన తర్వాత వాడికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలని వాళ్ళకే ఉంటుంది. కానీ విషయం ఏంటి? వాళ్ళు బాలుడిగానే ఉన్నారు. వాడిదే ఆస్తంతా, కానీ ఆ హెల్పర్ పని ఆవిడ పెడితేనే కానీ తెలియలేని స్థితిలో ఉన్నాడు, బాలుడిగా ఉన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాసుడికి కుమారుడికి ఏ భేదం లేదు. ఎందుకంటే వాడు బాలుడిగా ఉన్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు. సో చిన్నవాడుగా ఉన్నంత వరకు కూడా వారు వేరే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు పెట్టాల్సిందే, చేయాల్సిందే. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకుంటున్నాడు. మనం ఆత్మీయంగా ఎదగకుండా ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలని మనకు చాలా ఆశ ఉంటుంది. కానీ దేవుడు చేయలేడు, దేవుడు ఇవ్వలేడు. దేవుడు ఇచ్చినా మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోం.
ఒకవేళ సరైన ఆత్మీయ జీవితం ఎదిగిన వాడికి ఒక 10,000 రూపాయలు ఇస్తే వాడు ఏం చేయాలో జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని ప్రభు చిత్తానుసారంగా నడిపిస్తారు. అదే ఒక బాలుడికి ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేయగలడా? ఏమీ చేయలేడు. వాడు మహా అయితే బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోగలడేమో, ఒక బిస్కెట్ ప్యాడ్ కొనుక్కోగలడేమో ఆ 1000 రూపాయలు పెట్టి. వాడికి ఏం తెలియదు వాడికి. కాబట్టి ఏమి ఇస్తాం మనం? వాడికి వయసుకి తగినట్టుగానే 10 రూపాయలే మనం ఇస్తాం. ఎందుకు? వాడు అంతవరకు హ్యాండిల్ చేయగలడు. ఆశ ఉంటుంది, చాలా చేయాలి, చాలా కొనేయాలి, చాలా తినేయాలి అని ఉంటుంది. కానీ వాడికి వయసు లేదు, వాడు బాలుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోవాలి, దీవించబడాలి అన్న దీవెన మీద, ఆశీర్వాదాల మీద ఉన్న ధ్యాస ఆత్మీయ ఎదుగుదల మీద లేదు. ఆత్మీయ ఎదుగుదల మీద వారు పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా దేవుడు తన ఆశీర్వాదం అంతా తనకిస్తాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మనం దీవించబడాలని దేవుడికి ఎంతో ఆశ అండి. మనం దానికి ప్రత్యేకించి మనం ప్రార్థన చేయని అవసరం లే. మనం ఆశీర్వదించబడాలని, మనం ఫలించాలని, మనం వెళ్తున్న త్రోవలో ఒక స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ రావాలని, ఒక నిరుద్యోగి అయితే మంచి ఉద్యోగం రావాలని, లేదా ఒక వివాహం విషయంలో దీవించబడాలని. సో దేవుడికి ఎంతో ఆశ. కానీ దేవుడికి ఇవ్వాలని ఉంది, దీవించాలని ఉంది. కానీ వాళ్ళు ఎలాగున్నారు? బాలుడుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అటువంటి ధనం వాళ్ళు ఇచ్చుంటే దాన్ని ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారు. అవసరం లేని చోట, అవసరం ఉన్న చోట ఎక్కడ కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జ్ఞానం లేదు, ఆత్మీయంగా వాళ్ళు చిన్నపిల్లలుగానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రభు దీవించాలని ఆశ ఉన్నా దీవించలేని స్థితిలో వారు ప్రభు ఉండిపోతున్నాడు. సో ఈరోజు ప్రభు చెప్తున్నాడు, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను. అన్నిటికీ కర్త. అన్నీ దేవుడి సన్నిధిలో మనం ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోగలము. కానీ దాసుడికి, కుమారుడికి ఏ భేదం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఒక 3 సంవత్సరాలు చేస్తున్నారు, ఓకే. 10 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరే స్నానం చేపిస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు, బట్టలు వేస్తున్నారు, ఇంకా వాడికి కావాల్సిన 15 సంవత్సరాలు అయింది. మీరే బట్టలు వేస్తున్నారు, మీరే స్నానం చేపిస్తున్నారు, మీరే ఫుడ్ తినిపిస్తున్నారు, ఏమీ చేయలేరు. ఆ బంధువులోకలో నాకు అన్నయ్య అవుతారు, వరుసకి 13-14 సంవత్సరాల వయసులో సరిగ్గా వాకింగ్ సరిగ్గా రాక తన నడకను చూసి, తన కూర్చోవడం పద్ధతి చూసి నవ్వుతున్నారని చెప్పి బయటకు రావడం మానేసి ఇంట్లోనే కూర్చొని అలా కూర్చోవడం, అలా పడుకోవడం అలాగే కాళ్ళు అలా చచ్చుబడిపోయినాయి. ప్రాబ్లం ఉంది కానీ తను డేర్ చేసి లేచి నిలబడి నడుస్తూ ఉంటే బాగానే ఉన్నాం. ఆ నడక చూసి మనుషులు మాట్లాడుతుంటే ఆ విధానం చూసి సిగ్గుపడి, లేకపోతే వారు నవ్వుతున్నారని ఇంకొకరు ఏదో మనసులో పెట్టుకొని ఇంకా అలా ఇంట్లో ఉండిపోయాడు. దాదాపు ఇప్పటికీ నాకన్నా ఒక 4-5 సంవత్సరాలు పెద్ద. ఎప్పటికీ పడుకొని ఉంటాడు. ఎప్పటికీ నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళ మదరే తీసుకెళ్తారు. ఎప్పటికీ స్థానం మదరే చేస్తారు. ఎప్పటికీ భోజనం వాడే తింటాడు. తీసుకొచ్చి పెట్టాలి. సరిగ్గా ఎక్కడైనా దోమ కొడితే కొట్టుకోలేని పరిస్థితి అతను. స్టిల్ అలాగే ఉన్నాడు. ఈరోజు చాలామంది చాలా చేయాలని ఆశ ఉంటుంది, దానికి తగిన ప్రయాస లేదు. ప్రభు దీవించాలి, ఆశీర్వదించాలని ఎంతో ఉంటుంది, కానీ వాళ్ళు ఎదగట్లేదు. ఆత్మీయంగా వారు ఎదగట్లేదు. వారు ఆత్మీయంగా వారు ఎదుగులాగా ఉంటే దేవుడు వాళ్ళు దీవించేవాడు. సో కాబట్టి ఆశీర్వదించబడాలనే ఆశ కన్నా మన ఆత్మీయ జీవితం మీద ఆశ ఎక్కువ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు తనకు కావలసిన ప్రతి ఈవులు కూడా మనకి సమకూరుస్తాడు, దయచేస్తాడు. ఒకవేళ వాడు ఎదగట్లేదు, అలాగుందంటే వాటిలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం చూపించుకోవాలి. అయ్యో నేను ఎదగలేకపోతున్నాను, నేను ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నాను, నేను మరలా అదే పాపంలో పడుతున్నాను అని మనం సరిదిద్దుకోకపోతే మనం ఎదగము. మనం ఎదగలేనప్పుడు ప్రభు కూడా ఆయన కూడా ఏం చేయగలడు? 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు గద్దిస్తాడు. ప్రతి గద్దింపును కూడా మనం తృణీకరిస్తే మనం ఏం చేస్తాం? ప్రభు ఏం చేయగలడు?
ఓహో ఇతడు ఇంకేయంగా. అలా వేషధారనే ఇంట్లో ఒకలాగా, ఆఫీస్లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, ఇంట్లో ఆ రెండు షేడ్స్ కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వేషధారణ జీవితంగా. సో వారిని బట్టి ప్రభు సంతోషపడట్లేదు. వాళ్ళు దేవుని కుమారులే, దేవుని బిడ్డలే, కానీ వారు ఎదగట్లేదు. వాళ్ళు ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షణ యొక్కయు గృహ నిర్వాహకుని యొక్కయు ఆ దినంలో ఉండును. ఏం చెప్తాను చూడండి, తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు. ఒకవేళ కుమారుడు, ఇక్కడ రాయబడుతున్న మాట, కుమారుడు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు కొన్ని పనులు చెప్తుంటారు. ఎదిగే కొద్దీ మహా అయితే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకు రే ఈ 20 రూపీస్ పట్టుకెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ పట్టరా, లేకపోతే అగ్గిపెట్టి పట్టరా, లేకపోతే బియ్యం పట్టరా, ఏవో చిన్న చిన్న పనులు వాళ్ళు ఎదిగే కొద్దీ. ఒక 15-18 సంవత్సరాలు ఒరే నువ్వు కరెంటు బిల్లు కట్టుకునిరా, బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అప్పగేస్తూ ఉంటారు. ఆ చదువు అయ్యే సమయానికి ఉద్యోగం, తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటారు కదా, తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఆ పొజిషన్ వచ్చే వరకు ప్రభు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆ తండ్రి నిర్ణయించిన సమయం వచ్చే వరకు కూడా ప్రభు ఎదురు చూస్తాడు. ఆ ఎదురు చూస్తూ ఒక్కొక్క బాధ్యత. నేను చాలాసార్లు చెప్తుంటాను, డైరెక్ట్గా ఇక్కడ మైక్ రావాలనుకుంటే ఎవరికి రాదు. నాకెవరు మైక్ ఇవ్వలేదు, ఎవరు మైక్ దగ్గర కూడా కూర్చొని ఇవ్వలేదు ఎవరని. దేవుడు మనకిచ్చిన ఏదైతే పరిచర్య ఇచ్చాడో, మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా మనం చేయగలిగితే ప్రభు దాన్ని మనం దేవుడు దీవిస్తాడు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు అధికారిగా చేస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన కొంచెంలోనే నమ్మకంగా లేదు, దేవుడు ఎలాగ ఇవ్వగలడు? 50 రూపాయలు ఇచ్చాం, పలానా పని చెప్పాం, మనం ఏం చేసాం? ఆ 50 రూపాయలు 20 రూపాయలు ఆ పని చేసి మిగతా 30 రూపాయలు మనం వాడేసుకున్నాం. ఏవైనా 50 రూపాయలు అంటే మనం ఏం చెప్తున్నాం? దీనికి ఇది అలాగైంది కొంచెం ఏదో ఖర్చు వచ్చింది, 100 రూపాయలు ఇస్తారండి. మళ్ళా 50 రూపాయల దగ్గర నమ్మకత్వం కోల్పోయిన వాడు 100 రూపాయలు ఇస్తే ఇవ్వగలరా? ఎవరు వద్దురా, ఎందుకు వచ్చింది వాడు పని చెప్పామనుకో ఏం చేస్తాడు? వాడి ఇష్టానికి ఖర్చు పెట్టుకుంటాడు. నమ్మకత్వం కోల్పోయాడు. ప్రభుకి ఇవ్వాలని ఉంటుంది. దేవుడిచ్చిన స్థితిని అవమానపరిచి నమ్మకత్వాన్ని కోల్పోయి అపనమ్మకస్తులుగా, అవిశ్వాసాలుగా మిగిలిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, వారు ఆత్మ సంబంధంగా ప్రారంభించంట, శరీర సంబంధంగా పరిపక్వత చెందుతున్నారంట. వారి ఆత్మీయ జీవితము, ఎవరైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడో వారి ఆత్మీయ జీవితం ప్రారంభించబడింది. ఆత్మీయ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ప్రారంభించింది మంచిగానే ప్రారంభించారు, కానీ ఏమవుతుంది? దేవుడు దీవిస్తున్నాడు, జాగ్రత్తగా కళ్ళులా వచ్చేస్తుంటాయి. ప్రభు నడిపిస్తున్నాడు, జాగ్రత్తగా ఇలా వచ్చేస్తుంటాయి. దేవుడు అన్నీ ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఇలా వచ్చేస్తుంటాయి. ప్రభు కనబడి ఎవరు కనబడరు. ఇంకా దేవుడు మనకి తన యొక్క ఆశీర్వాదం చాలా ఈజీగా మనకి ఇస్తున్నాడంటే మనం ఏదో గొప్పలమని కాదు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాము, నేను ఉన్నానంటే నా గొప్పతనం కాదు, ఎవరు గొప్పతనం కాదు. ఇది కేవలం దేవుడిచ్చిన మహాభాగ్యం. ఇది దేవుడిచ్చిన భాగ్యం ఇది. కాబట్టి దానికి ఏం చేయాలి? జాగ్రత్తగా మనస, భాష, కర్మణ, ప్రార్థన, విశ్వాసం, దేవుడి వైపు చూస్తూ. ఒక మాట ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి నేను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పరిచర్య అది. నాకు ఇష్టానుసారంగా చేయడానికి లేదు, నాకు నచ్చినట్టు చెప్పడానికి లేదు. సో కాబట్టి దేవుడు ఆశ చాలా ఉన్నతంగా ఉంటుంది, కానీ మనం ప్రభుకి అపనమ్మకస్తులుగా మిగిలిపోతున్నాం. ప్రభు నమ్మలేని వాడు ఆయన నిలిచిపోతున్నాడు. ఆత్మీయంగానే ప్రారంభించారు వాళ్ళు, కానీ వారు ఎదగట్లేదు. వారు అక్కడ ఆగిపోయారు, మారు మనసు పొందిన దగ్గర ఆగిపోయారు. చాలామంది అనుకుంటారు, మారు మనసు పొందారమ్మా మీరు, బాప్తిసం పొందారా మీరు అంటే, ఇంకా లేదు, తీసుకుంటామండి అంటే. ఏం తీసుకుంటారు? ఆ బాప్తిసం తీసుకుంటారు. ఇక తీసుకోండి, ఇదని వస్తువా తీసుకోవడానికి? అది వస్తువు కాదని తీసుకోవడానికి. మీరు తీసుకోవడం పెట్టి ప్రభు ఎవరిస్తారు, ఎవరు తీసుకోవాలి? మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా
యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించకుండా తీసుకున్న బాప్తిసం కాదు. అయ్యో నాకు వీటి గురించి నాకు తెలియదు అంటే అయితే అది బాప్తిసం కాదు. మీరు మరలా ఈ విషయాలు తెలుసుకొని మీరు బాప్తిసం పొందాల్సిందే. మారు మనసు అనుభవం లేని బాప్తిసం వ్యర్థమో దేవుడి వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ప్రభు వాక్యం నమ్మారు, అంగీకరించారు. వారు లోతుగా పశ్చాత్తాపడి మారు మనసు అనే అనుభవం పట్టుకొని బాప్తిసం పొందడానికి వస్తున్నారు. వీళ్ళని చూసి ఇంకొంతమంది వస్తున్నారు. వాళ్ళని చూసి తను మాట్లాడుతున్నాడు. 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచున్నారు. ఇంకా అతడు పరిసయ్యులలోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తీసం పొందుట వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చాలు. మారు మనసు గల ఫలము ఫలించుడి అని ప్రభు మాట్లాడుతున్నాను. మీరు మారు మనసు పొందలే, వచ్చింది ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, వాక్యంలో ప్రాముఖ్యత సంపాదించిన వారు వీరందరూ కూడా. వాక్యంలో ప్రాముఖ్యత సంపాదించిన వారు వీరందరూ కూడా. కానీ మారు మనసు అనే అనుభవంలో వారికి లేదు. సో ఎప్పుడైతే వారికి మారు మనసు అనుభవం లేదో బాప్తిసం ఇచ్చి యోహాను అలా చూడగానే చెప్పేశాడు, సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అంటే సర్ప సంతానం అంటే దాని అర్థం ఏంటంటే, సర్పం అంటే శాతానికి పోల్చదగింది. సర్పం అంటే శాతాను కాదు, శాతానికి పోల్చదగింది. ఏదైనా తోటలో సర్పం అంటే పాము తన శరీరాన్ని అపవాదికి ఇచ్చి అక్కడ ఆదాము అవ్వ వారు విశ్వాసంలో పడిపోవడానికి, దేవుడికి దూరం అయిపోవడానికి కారణమైంది. కాబట్టి అపవాది వాడుకున్న ఆ సర్పాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ దాని విషయంలో మాట్లాడుతున్నాను. సర్ప సంతానమా, ఓ శాతాను సంతానమా, మీరు మారు మనసు పొందకుండా బాప్తిసం పొందడానికి వచ్చేసారా? మీరు పాపక్షమాపణ పొందకుండా ములిగేద్దామని వచ్చేసారా మీరు అని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇవి తెలియకుండా, మారు మనసు అనే అనుభవం లేకుండా, పాపక్షమాపణ అనుభవం లేకుండా, పశ్చాత్తాపము ఆ రోజు పశ్చాత్తాపడి కన్నీరు కార్చిన అనుభవం లేకుండా బాప్తిసం అనేది ఎంచదగినది కాదు. అది బాప్తిసం కాదు. మీరు మరలా బాప్తిసం తీసుకోవాల్సిందే. సో కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షణ యొక్కయు గృహ నిర్వాహుల యొక్కయు ఆ దినంలో ఉండును. అతను ఎదిగే వరకు విశ్వాసంలో బలపడే వరకు అక్కడ ఉండాలంట. సంరక్షకులు ఉన్నారు, వాళ్ళని సంరక్షించేవాళ్ళు భూమి మీద ఏర్పరిచారు. దేవుని సేవకుల కింద, విశ్వాసుల కింద మనకన్నా ముందుగా ఆత్మీయంగా వారు ఎదిగిన వారి పట్ల వారి దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రభు వారిని ఎలా నడిపిస్తున్నాడో, దేవుని చిత్తం వారు ఎలా పట్టుకుంటున్నారో ఈ విషయాలు వాళ్ళు చూస్తున్నాడు, నేర్చుకోవాలి. తండ్రి యొక్క నిర్ణయించబడిన సమయం వచ్చే వరకు కూడా వారు వారి స్వాధీనంలోనే ఉంటున్నారు. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం విశ్వాసంలో పెరగడానికి, విశ్వాసంలో మనం ఎదగడానికి జాస కలిగి ఉండాలి. అలా మన ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఆత్మీయతలో మనం ఎదుగుతాం. అలా ఎదిగిన వారుగా ఉంటే దేవుడి దేవునికి మనం అతి దగ్గరగా మనం ఉంటాం. ప్రభు మనల్ని నమ్మగలడు. ఆయన అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వగలడు. 3వ వచనం, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాటుకులకు లోబడి దాసులమై ఉంటుమి. ఆత్మ సంబంధమైన విషయం అక్కడ చెప్తున్నాడు. లోక సంబంధమైన మూలపాటుకులకు దాసులమే ఉన్నామంట. చిన్నపిల్లగా ఉన్నామని దాసులుగా ఉన్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిగా విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. సో ఇక్కడ ప్రభువు తన కార్యం జరిగిస్తున్నాడు. ఇక్కడ దాన్ని పోల్చి చెప్తున్నాడు. వారు దాసులుగా ఉండిపోయారు. లోక సంబంధమైన మూలపాఠాలకి దాసులుగా ఉండిపోయారు. ఈ లోకాధికారికి దాసులుగా వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు మార్పు చెందాలి, ప్రభువుని పట్టుకోవాలి, విశ్వాసంలోకి రావాలి.
సో అటువంటి విశ్వాసంలోకి వాళ్ళు రానంత వరకు కూడా వారిలో వారి ఆత్మీయతలో ఎదుగుదల ఉండదు. ప్రభు మాట్లాడుతున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే దేవుడు ఒక కాలము ఫిక్స్ చేశాడు. ప్రభు తెలుసు మనం ఎప్పుడు మారు మనసు పొందాలో. ప్రభు పిలిచినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? తగ్గించుకొని మాట వినాలి. ప్రభు పిలుస్తాడు. మారు మనసు అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన వాక్కుతో మనం పిలుస్తాడు. మనం అనుకుంటాం, ఓహో ఇలాగే చెప్తారులే, పర్లేదులే, వచ్చే వారం ఆలోచిద్దాంలే, లేకపోతే వచ్చే సంవత్సరం ఆలోచిద్దాంలే, లేకపోతే ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాంలే, లేకపోతే ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆలోచిద్దాంలే, లేకపోతే వివాహం అయిన తర్వాత ఆలోచిద్దాంలే. నాకు తెలిసిన ఒక తమ్ముడు మారు మనసు విషయంలో మాట్లాడుతున్నప్పుడు, తన హైందవు నుంచి మారు మనసు పొందాడు. ప్రభు అంటే ఇష్టమే, ప్రేమ, ప్రభుని అంగీకరించాను మనం. నేను ప్రార్థన చేస్తున్నాను అసలు. మరి బాప్తిసం తీసుకోవాలంటే అతను చెప్పిన జవాబు చూస్తే ఇప్పటికీ నాకు చాలా నవ్వు వస్తుంది. ప్రభు పరిచర్యని, ప్రభు రక్షణ అంత చులకనగా చూసారా అని ఓ పక్క బాధ వస్తుంది. ఏంటంటే అతను హిందువు కదా, హిందూ వివాహం అంటే చాలా ఇష్టం అంట బాబుకి. మరి బాప్తిసం పొందేత మరి హిందూ పెళ్లి చేసుకోవడానికి ఉండదు కదా, కాబట్టి నేను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు బాప్తిసం పొందానన్నాడు. అసలు ఏమన్నా మాట్లాడాడండి? ఏమనాలో అర్థం కాలేదు నాకు. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రభు తన రక్షణ కొరకు తన మారు మనసు పొందాలని, బాప్తిసం పొందాలని కలవరి శిలువలో ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల క్రితమే తన రక్షణ మార్గాన్ని ఆయన తెరిచి ఎప్పుడెప్పుడు మారు మనసు పొందుతాడా అని బంధువుల చేత కానీ, లేకపోతే స్నేహితుల చేత కానీ, సేవకుల చేత కానీ, విశ్వాసుల చేత కానీ తన వాక్కును అందించి ఎక్కడైనా మారుతాడేమో ప్రభు ఆశతో ఎదురు చూస్తుంటే, వాక్యం విని కూడా, వాక్యం తెలుసుకుని కూడా అతను చెప్తున్న సమాధానం చూసారా? అంటే దేవుని రక్షణ లేకపోతే రక్షణ మార్గము అంత చులకనైపోయింది, అంత ఈజీ అయిపోయింది, అంత ఇష్టానుసారంగా చేసుకునే కావచ్చులే. పాస్టర్ ఎప్పుడు ఎక్కడ పోతాడు, ఇవాళ కాదు రేపెత్తాడు. ఇది పాస్టర్ది కాదు నిశ్చయం ఇవ్వడానికి, ఇది పాస్టర్ది కాదు. ఎప్పుడైతే ఈ రక్షణ మార్గము మనం విన్నప్పుడు లోబడలేదో, అది 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు అది మన మనసుకి ఏమైపోద్ది అంటే ఒక బండలాగా మన హృదయం మారిపోద్ది. దేవుడు మాట్లాడినా కదలకుండా అయిపోతుంది, రాయిగా మారిపోద్ది. ఎందుకంటే అది చెప్పినప్పుడే మన మాట వెళ్ళే, అక్కడ ప్రభు మాట్లాడినప్పుడే మన విధేయత చూపలే. అక్కడ విధేయత చూపుంటే ఖచ్చితంగా అక్కడ కార్యం జరుగును. వెంటనే ప్రభు ఆ రాతి హృదయం తీసివేసి మాంస హృదయం దయచేసి మారు మనసు పొందే విధంగా ప్రభు కార్యం చేయను. కానీ ప్రభు మాటలని, ప్రభు పిలుపును తృణీకరించారు. వారసుడా అని పిలుస్తున్నాడు దేవుడు. ఇదిగో నావన్నీ నీవే కదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. తప్పుపోయిన కుమారుడు యొక్క ఉపమానం మనకు తెలుసు. తప్పుపోయిన కుమారుడు తన ఆస్తులో భాగము, తన తండ్రి ఆస్తులో భాగము. ఒక తండ్రి ఒక ధనవంతుడు, అతనికి 2 కుమారులు ఉన్నారండి. చిన్న కుమారుడికి ఆశ కలిగింది, ఇక్కడ ఎలా కూర్చోడో పడవదు, రంగురంగుల ప్రపంచం బయట, నేను బయటకు వెళ్ళిపోతాను, ఇలాగా ప్రభు స్తోత్రం అది ఏంటి మాకు సరిపోదు, ఇలాగా నాకు చాలా లైఫ్ ఉంది అని అంటే బహుశా మరి ఆ తండ్రి వద్దన్నాడో. అది కాదు బాబు, బయటకు వెళ్తే ఇలా శ్రమలు ఉంటే ఇబ్బంది ఉంటుంది, లోకము భయంకరమైంది, పైకి ఒకటి లోపల ఒకటి చాలా భయంకరమైన పద్ధతులు ఉంటాయి. మరి ఎలాగా గద్దించాడో, హెచ్చరించాడో, అయినా సరే పట్టించుకోలే. నాకు తెలుసు, ఏం తెలుసు, నాకు తెలుసు అన్నీ. తన ఆస్తులో భాగం అడిగారు, ఆ భాగం తీసుకొని వెళ్ళిపోయాడు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడంట. దగ్గరకు ఉంటే మరి పరిగెట్టుకో ఎవరైనా వస్తారనో, లేకపోతే మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయనో, మరి ఎందుకో అది తెలియదు, మరి దూరాన్ని వెళ్ళిపోయాడంట. చూస్తుండగానే, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా, చేతిలో నిలబడదు, అది కష్టపడితే కొంచెం ఆగుద్ది. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నాడు, ఇష్టానుసారంగా జలసాలకి అలవాటు పడిపోయాడు. తాను తన స్నేహితులు కలిపి ఇష్టానుసారంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో ఒక్కొక్క స్నేహితుడు విడిచిపెట్టడం చూశాడు.
తను తినడానికే ఇబ్బంది వచ్చింది, ఇంకెవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ కుమారుడికి పని చూసుకోవాలి, మరి తినడానికి తిండి ఉండాలి కదా. మరి ఇంటి దగ్గర పెద్ద కబుర్లు చెప్పుకొచ్చేసాడు, నా ఆస్తి నాకు ఇచ్చే, నా బాగు నాకు ఇచ్చే, నేను సంపాదిస్తాను, వెళ్ళిపోతాను, అది ఇదని తండ్రిని దుఃఖపెట్టాడు. నేను చాలా విషయాలు చెప్తున్నాను. ఒకసారి మన పక్షముగా మన నిమిత్తమై ఎవరైనా సరే ఒక కన్నీరు పెట్టుకున్నారంటే అది మనకి ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకోండి. మన నిమిత్తమే ఎవరు కూడా కన్నీరు పెట్టడానికి వీల్లేదు. వాక్యానుసారంగా మనం వెళుతున్నప్పుడు విషయాలు చెప్తున్నాను. వాక్య విరుద్ధమైన పనులు చేయడానికి కన్నీళ్ళు పెట్టుకుని చచ్చిన వల్ల మనం పట్టించుకోకలేదు వాళ్ళ గురించి. వాక్యానుసారంగా విశ్వాసులు మనం వెళుతున్నప్పుడు మనల్ని బట్టి, మన మాటలు బట్టి, మన ప్రవర్తన బట్టి ఎక్కడైనా ఎవరైనా కండదరి పెట్టారు అని అంటే అది భయంకరమైన శాపం. అది చాలా భయంకరమైన శాపం. నేను దాన్ని అలా పరిగణన చేసుకుంటాను. చాలా ఇబ్బంది. అది ఇతరులకు మేలుకరంగానే ఉండాలి, దీవెనకరంగానే ఉండాలి, కానీ ఇతరులకి బాధ పెట్టేవారుగా మనము ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో. ఆ కుమారుడికి ఇంటికి వెళ్ళడానికి మొహం చల్లట్లేదు. సరే, తన టాలెంట్ అంతా చూపిద్దారని చెప్పి అన్నీ వెతికాడు. వెతికితే చాలా కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆన్లైన్, ఆఫ్లైన్ అన్ని ఇంటర్వ్యూలు చేశాడు. ఫైనల్గా ఒక జాబ్ సంపాదించాడు. తన క్యాపబుల్ తోటి ఒక మంచి శ్రేష్టమైన జాబ్ వచ్చింది. ఏం జాబ్ తెలుసండి? పందులు మేపే జాబ్ వచ్చింది. అది వాడి క్వాలిఫికేషన్, అది వాడి స్థితి. ఆ పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే చివరి వరకు, ఆఖరి రూపాయి వరకు కూడా తగ్గలేదు బాబు. కనీసం తన దగ్గర కనీసం 100లో ఉన్నప్పుడైనా సరే, ఈ 500 ఉండే మన దగ్గర అంక రేపటికి ఇంకా ఏమీ లేదు, ఈరోజు ఏదైనా పని చేసుకుని ఒక 500 వస్తాయి అని ఆలోచన లేకుండా చివరి వరకు, అయిపోయే వరకు నేనేంటి, మా డాడీ ఏంటనుకుంటున్నావు, మా బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నావు. కాబట్టి ఏ జాబ్కి కూడా అలా పెద్ద పెద్ద జాబ్లకి వెళ్ళి అందరూ పొమ్మన్నారు బయటికి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము వచ్చును, అది మనుషుల కష్టార్జితం వృద్ధి కలగదు. నువ్వు సంపాదించలేదు, ప్రభు ఇచ్చాడు నీకు ఉద్యోగం, ప్రభు ఇచ్చాడు పొజిషను, ప్రభు తెరిచాడు మార్గము. అక్కడ ప్రభు లేకపోతే నేనేంటో, నా విషయాలు నాకు తెలుస్తాయి. ఇక్కడ ప్రభు లేకపోతే నేనేంటో. సమస్తం జరిగించేది ప్రభే, సమస్తం ఇచ్చేది ప్రభే. అందులో మన చదువు లేదు, మన జ్ఞానం లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు, అన్నీ ప్రభువే. ప్రభు దగ్గర కూర్చున్నాం, ప్రభుతో మనం మాట్లాడుతాం, ప్రభు విశ్వాసంలో మనం వెళ్తున్నాం. ఇంటర్వ్యూ జరుగుతుంది, జాబ్ వస్తుంది, ప్రభు నడిపిస్తున్నాడు అని ప్రభువుకే సమస్త మహిమ దేవుడికే కలుగును గాక. హల్లెలూయా.